మెర్చి జిల్లా కీసరలోని రాంపల్లిలో మంత్రి సబితేంద్ర రెడ్డి పర్యటించారు. దీంట్లో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. రాంపల్లిలో ఇప్పటికీ వరకు 2845 డబుల్ బెడ్రూమ్లో ఇళ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇవాళ ఒక్కరోజు 1500కు పైగా డబుల్ బెడ్రూమ్లో డ్రా ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి సబితతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి మనిషికి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళ. పూర్వంలో పెద్ద మనుషులు చెప్పేవాళ్ళు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఈ రెండు చాలా కష్టమైనవి, మనిషి జీవితంలో ముఖ్యమైనవి అని కూడా. కాబట్టి ఈ రెండు అంశాలలో కేసీఆర్ గారు వారు మానవీయ కోణంలో ఆలోచిస్తూ ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఒక్కసారి మనము ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే టీవీ కావచ్చు, చూడని వాళ్ళం ఎవరు లేము. రాజకీయాల అవగాహన లేని వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించగలిగితే దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పథకాన్ని, అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆ ఇంట్లో ఉన్న కుటుంబం గౌరవప్రదంగా ఉండాలని ఆలోచించి ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడ లేదు, నాయకుడు ఎక్కడ లేదు. కేసీఆర్ గారు నిజంగా ఏ పథకం తీసుకున్నా దాని వెనకాల ఆ కుటుంబంలో ఆత్మగౌరవంతో ఉండేటట్టు చేయాలనే కార్యక్రమాలు ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతూ ఉన్నప్పుడు నిజంగా ఇది సాధ్యమా అని అనుకున్నాం అందరం కూడా. కానీ ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల 111 ప్లేసెస్లలో ఇట్లాగే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి శ్రీకారం చుట్టినప్పుడు చాలామంది ఎత్తిపొడిచారు, చాలామంది వేలెత్తి చూపించారు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అనే మాట మాట్లాడున్నా మీలాంటి వాళ్ళు మాత్రం కేసీఆర్తోనే అవుతుందనే నమ్మకం, విశ్వాసం ఇప్పటికీ పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆ రోజు 2017లో మీరు అప్లికేషన్ పెట్టుకున్న ఆ కాగితాన్ని అట్లాగే పెట్టుకున్నారు. ఇన్ని సంవత్సరాలైనా